अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। जिला एसपी मेदक श्रीमती रोहिणी प्रियदर्शिनी आईपीएस ने कहा कि लोन ऐप्स के ज़रिए आवाम को धोखा दिया जा रहा है, लिहाजा आवाम को चाहिए कि वो इस लोन ऐप्स के चक्करों में ना पड़े। जिला एसपी ने इन लोन ऐप्स की धोखाधड़ी की तफसीलात बतलाते हुए कहा कि लोन देते वक्त तो लोन एप्लीकेशन के जिम्मेदारान किसी को 5,000 तो किसी को 10,000 और किसी को उससे ज़्यादा की रकम दे देते हैं, लेकिन जिस वक्त लोन की अदायगी का वक्त होता है तो ऐसे में जब लोन हासिल करने वाला अपने लोन की ईएमआई अदा करने के बावजूद भी कभी लोन के इंटरेस्ट की रकम में इजाफे की बात कहते हुए हरासा किया जाता है, तो कभी किसी और बहाने से आवाम को परेशान किया जाता है। लिहाजा जिला एसपी ने आवाम से कहा कि वो लोन ऐप्स के चक्करों में ना पड़े। आइए इस सिलसिले में जिला एसपी मेदक श्रीमती रोहिणी प्रियदर्शिनी आईपीएस का बयान आप हजरात के पेश खिदमत है। नाजरीन, हमारे इस वीडियो पर जो इश्तिहार आप देख रहे हैं वो मेदक टाउन के महल पीलीडी में वाक़ हेल्थ एंड हिजामा क्लिनिक का है, जहां आप हिजामा करवा सकते हैं और हिजामा करवाना एक सुन्नत है और इससे कई एक बीमारियों से बचा जा सकता है। लिहाजा ख्वाहिशमंद अफराद जल्द अज जल्द नीचे दिए गए नंबरात पर हिजामा करवाने के लिए कॉन्टैक्ट करें। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे कॉन्टैक्ट नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। मेदक जिला तरफ నుంచి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో లోన్ యాప్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇటీవల లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని చాలా మంది చనిపోయారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అని న్యూస్ రావడం చూస్తుంటారు. దీంట్లో ఎలా ఈ లోన్ యాప్స్ అంతవరకు ఒక మనిషినో తీసుకుపోతుందన్నది మనము ఈరోజు చూస్తాం. ఈ లోన్ యాప్స్ అన్నది ఒక కోవిడ్ టైంలో చాలా ఎక్కువ పెరిగింది. మనము సైబర్ క్రైమ్లో చాలా కేసెస్ ఈ లోన్ యాప్స్ పైన నమోదైంది. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు ఏం తెలిసిందంటే ఈ లోన్ యాప్స్ అప్లికేషన్స్, డిజి లోన్, చాలా రకరకాల లోన్ నేమ్తో పాటు వస్తుంది. ఈ లోన్ యాప్ ఒక అప్లికేషన్లో ఒక వ్యక్తి ఈ దాంట్లో లోన్ తీసుకోవాలని చెప్పి డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసిన తర్వాత అతనికి డీటెయిల్స్ అని అడుగుతుంది, అంటే ఈజీగా లోన్ వచ్చేస్తుంది. అతను పాన్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత అతను శాలరీ డీటెయిల్స్, లేదంటే ఈవెన్ శాలరీ డీటెయిల్స్ లేకుండా కూడా కొన్ని సమయంలో అతనికి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ అనేది చిన్న చిన్న పాకెట్స్లో ఇస్తున్నారు, లైక్ ప్యాకేజెస్లో ఇస్తున్నారు. లైక్ 5,000 కూడా ఇస్తున్నారు, లేదా 10,000 కూడా ఇస్తున్నారు, ఒక్కొక్కసారి 50,000 ఇస్తున్నారు, 2 lakhs, అన్ని ప్యాకేజెస్లో వాళ్ళకు వస్తున్నాయి. అండ్ లోన్ అమౌంట్ మాత్రం ప్యాకేజెస్లో రావట్లేదు, ఈవెన్ లోన్ రీపేమెంట్ కూడా మీకు 7 daysలో పే చేయాలి, 15 daysలో పే చేయాలి, లేదంటే సమ్ స్పెసిఫిక్ పీరియడ్ లేకుండా డిఫరెంట్ ప్యాకేజెస్లో ఇస్తున్నారు. దీనివల్ల చాలామంది దీనికి అట్రాక్ట్ అయ్యి దీంట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లోన్ అప్లై చేయడం జరుగుతున్నది. లోన్ అప్లై చేసిన తర్వాత మీకు వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తాయి, మీరు లోన్ ఈఎంఐ కట్టాలని చెప్పి. సో ఈఎంఐ కడుతున్నాడు, బట్ కట్టిన తర్వాత కూడా అన్ని కంప్లీట్ అయింది అని అనుకుంటారు. తర్వాత కూడా వాళ్ళకు ఫోన్ చేసి, లేదు మీ ఇంట్రెస్ట్ పెరిగింది, లేదంటే మీ ఇంట్రెస్ట్ ఇంత ఉంది, మీరు ఇంకా కట్టలేదని చెప్తారు. దీంట్లో ఒక ప్రాబ్లం ఏముందంటే లోన్ ఎవరు ఇస్తున్నాడో ఆ అప్లికేషన్కి, ఎవరు లోన్ తీసుకున్నాడో అతనికి మధ్యలో ఏ అగ్రిమెంట్ కూడా లేదు, ఫిజికల్ అగ్రిమెంట్ అనేది లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే అతనికి ఫోన్ చేసి హరాస్ చేయడం మొదలు పెడతారు. ఫోన్ చేసి హరాస్ చేయడం అనేది జస్ట్ ఫోన్ కాల్ చేయడం మాత్రమే కాదు, అతని పేరు పైన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, దాంట్లో అతని కాంటాక్ట్ నెంబర్ అందరినీ కూడా యాడ్ చేయడం, అతని దగ్గర అందరినీ కూడా యాడ్ చేయడం, అతని దగ్గర ఉన్న ఫొటోస్ను వచ్చి ఆ గ్రూప్లో వేయడం, తర్వాత అతని కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి ఇలా ఇతను లోన్ తీసుకున్నాడు, ఇతను చేయట్లేదు అని చెప్పడం, ఇలాంటి పని అని స్టార్ట్ చేస్తారు.
సో ఇలా అతనికి ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తారు, అందరి ముందర హరాస్ చేస్తారు. సో దీనివల్ల చాలా మంది సూసైడ్ అటెంప్ట్ ఇది వరకు పోయినారు. బట్ దీంట్లో మనమేమి తప్పు చేస్తున్నాం, పోలీస్ తరపు నుంచి మనము ప్రజలకు ఏం చెప్తున్నామంటే ఈ లోన్ అప్లికేషన్స్లో మీరు డౌన్లోడ్ చేయొద్దు. ఇన్ కేసు డౌన్లోడ్ ఇంతకు ముందు చేసి ఉన్నారంటే కూడా ఆ అప్లికేషన్లో మీరు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. చాలామంది ఆ అప్లికేషన్ ఏమి అడుగుతుంది అంటే మీ కాంటాక్ట్స్కి యాక్సెస్ అడుగుతుంది, ఆ తర్వాత గ్యాలరీకి యాక్సెస్ అడుగుతుంది. ఆ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, వాయిస్ మెయిల్స్ ఉండొచ్చు, ఏది కూడా ఉండొచ్చు. అది అన్ని కూడా ఆ అప్లికేషన్ అతను బ్యాక్ ఎండ్లో డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు మీ ఎవరు లోన్ తీసుకుంటున్నాడో అతను ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరు కూడా ఈ లోన్ యాప్స్ అనేది చాలా ఈజీగా లోన్ వస్తుందని చెప్పి, డబ్బులు దొరుకుతుంది అని చెప్పి దీంట్లో చేయొద్దు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా కేసెస్లో మనం చూసినప్పుడు ఒక వ్యక్తియే 10 లోన్ యాప్స్ లేదంటే 20 లోన్ యాప్స్లో డౌన్లోడ్ చేసి పెట్టుకొని దాంట్లో రకరకాలుగా అమౌంట్ తీసుకొని వాళ్ళు ఇది తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరుగుతున్నాయి. సో అందరూ ప్రజలు కూడా ఈ లోన్ యాప్స్ను డౌన్లోడ్ చేయొద్దు అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను యాక్సెస్ ఇవ్వద్దని చెప్తున్నాను.